శివాయ. ధనరేఖ 12 రకాలుగా మొదలవుతుంది. ఇక్కడ ఈ శని స్థానం కింద ఎండ్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇది శని స్థానం. గత వీడియోలో ధనరేఖ ఇక్కడ మణికట్టు దగ్గర నుంచి మొదలై ఇక్కడ శని స్థానం వరకు ఏర్పడి ఉంటే ఎంత మంచి ఫలితాలు కలుగుతాయో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 12 రకాల ధనరేఖల్లో రెండో ధనరేఖ గురించి చెప్తాను. ఈ రెండో ధనరేఖ ఇదిగోండి, ఇక్కడ ఈ భాగాన్ని చంద్రస్థానం అంటారు. అరచేతిలో ఆ భాగాన్ని చంద్రస్థానం అని పిలుస్తారు అన్నమాట. కొంతమందికి ఇక్కడ ఈ చంద్రస్థానం నుంచి ధనరేఖ మొదలవుతుంది. దానికి ఒక కారణం ఉంది, ఫలితాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఉదాహరణకి చూడండి, ఇక్కడి నుంచి మొదలై ఇలా వెళ్తుంది. ఈ చంద్రస్థానంలో మొదలై ఈ విధంగా శని స్థానం కిందకి వెళ్తుంది రేఖ. ఇది చాలా మంచి అదృష్ట రేఖ. అంటే మొదటి వీడియోలో చెప్పినంత బలమైన రేఖ కాదు. ఎందుకంటే మొదటి ధనరేఖ ఇక్కడి నుంచి మొదలై ఇక్కడికి వెళ్తుందని చెప్పాను. వాళ్ళు పుట్టుకతోటే కోటీశ్వరులు అయి ఉంటారు. ఇది అలా కాదు. దీని ఫలితం ఏంటంటే వీళ్ళు భార్య తరపు అదృష్టాన్ని పొందుతారు. అంటే వివాహం తర్వాత వీరికి అదృష్టం పడుతుంది. అప్పటి వరకు కష్టాలు పడాల్సిందే. వివాహం తర్వాత భార్య వలన, అత్తగారి వలన అదృష్టం పొందుతారు. ఈ విధంగా రేఖ ఉంటే ఇక్కడ చంద్రస్థానం నుంచి శని స్థానం వరకు రేఖ వెళ్తే, ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే ప్రతి రేఖ శని స్థానం దాకా పోతుందని చెప్పలేం. అక్కడ వరకు వెళ్ళిందంటే అతను జీవితాంతం అదృష్టవంతుడు అవుతాడు. ఎక్కడన్నా మధ్యలో ఆగిపోయింది అనుకోండి, అంటే ఒకటే గుర్తు, ఈ వేలు వైపు వెళ్ళే ప్రతి రేఖని ధనరేఖనే అంటాం. ఇప్పుడు ఈ రేఖ ఉదాహరణకి ఇక్కడికి వచ్చి ఆగిపోయింది అనుకోండి, ఇది శిరోరేఖ. ఈ శిరోరేఖ దగ్గర ఈ ధనరేఖ ఆగిపోయింది. అప్పుడు ఫలితాలు మారుతాయి. ఏ విధంగా మారుతాయి అంటే అతని అదృష్టం ఇక్కడి వరకు వచ్చి ఆగిపోతుంది అన్నమాట. అంటే వివాహం అయిన కొంతకాలం వరకు బాగానే ఉంటుంది. తర్వాత అతనే కాళ్ళ దన్నుకొని ఆ అదృష్టాన్ని పోగొట్టుకుంటాడు. పోనీ ఇక్కడ ఇది శిరోరేఖ ఉంది కదా, ఇది హృదయ రేఖ. ఈ హృదయ రేఖ చూడండి ఒకసారి, ఈ హృదయ రేఖ ఇక్కడ వరకు ఉందనుకుందాం. ఈ హృదయ రేఖని తాకి ఆగిపోయింది అనుకోండి, దానికి అక్కడ వరకు యోగం ఉంది, ఆ తర్వాత యోగం ఉండదు. అలా అన్నమాట. ఈ ప్రకారంగా ఈ రేఖ గురించి తెలుసుకోవాలి. ఏది ఎక్కడన్నా మధ్యలో ఆగిపోతే ఏంటి ఫలితం అనేది. సరే, అసలు ఈ ఇక్కడ గనక ఈ రేఖ పుట్టి, ఈ ధనరేఖ పుట్టి ఇక్కడ పుట్టి ఎక్కడైనా ఆగిన దాన్ని బట్టి ఫలితం వేరే ఉంటుంది. అది పక్కన పెడదాం.
కానీ ఈ ధనరేఖ అనేది ఇక్కడ పుట్టి ఈ విధంగా పైకి ఎంతవరకైనా వెళ్ళమండి. ఇక్కడ దాకా వెళ్తే అతను పూర్తిగా అదృష్టవంతుడే, మధ్యలో ఆగిపోతే అక్కడి వరకు అదృష్టవంతుడు. ఇప్పుడు అసలు ఇక్కడ రేఖ పుట్టితే ఏంది ఫలితం? వీళ్ళు చాలామంది ఆ రేఖ ఉన్నవాళ్ళు ఇల్లరికం వెళ్ళడం జరుగుతుంది. అంటే భార్య యొక్క ఇంటికి ఇల్లరికం వెళ్ళడం జరుగుతుంది. అది ఎక్కువ మందికి జరిగే ఫలితం. అది ప్రాక్టికల్గా కూడా నేను అబ్జర్వ్ చేశాను. సరే, కొంతమంది హస్తరేఖలు చూశాను, అందులో వాస్తవంగా జరిగినాయి వాళ్ళకి. సరే, అత్తగారు బాగా ఉన్నవాళ్ళు అయి ఉంటారు ఆ రేఖ ఉన్న వ్యక్తికి. అతని యొక్క అత్తగారు బాగా ఉన్నవాళ్ళు అయి ఉంటారు. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే, ఒకవేళ వివాహం అయ్యేటప్పటికీ రెండు కుటుంబాలు పోల్చుకుంటే అత్తగారి కుటుంబమే పై స్థాయిలో ఉంటుంది. అయినప్పటికీ కొంతమందికి ఏం జరుగుతుందంటే, వీళ్ళకి వివాహం అయ్యేటప్పటికీ అత్తగారు ఇతని కుటుంబం కన్నా పై స్థాయిలోనే ఉంటారు. కానీ ఇతనికి వివాహం అయ్యి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి బాగా కలిసి వచ్చి బాగా డెవలప్ అయ్యి బాగా డబ్బు రావడం, బాగా ఆస్తులు ఏర్పడడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. దానికి కారణం ఏంటంటే, ఇతనికి వారి యొక్క యోగం అనుభవించాల్సి అదృష్టం ఉంది కాబట్టి వివాహం అయ్యేటప్పటికీ అంతగా ఒకవేళ లేకపోయినా తర్వాత అత్తగారు వాళ్ళు బాగా డెవలప్ అవ్వడం, ఇతను ఆ యొక్క ఆస్తిపాస్తులను అనుభవించడం అనేది జరుగుతుంది. అత్తగారి యొక్క సహాయ సహకారాలు బాగా, ప్రేమ అభిమానాలు భార్యవి కానీ అత్తగారివి కానీ బాగా కలుగుతాయి. ఈ రేఖ ఎక్కడా కూడా ఆగిపోకుండా ఈ శని స్థానం వరకు వెళ్ళిందంటే అతను ఇక వివాహం తర్వాత వెనక్కి తిరిగి చూసుకునేది ఏమీ ఉండదు, అంతా వైభవంగానే ఉంటుంది. ఎక్కడైనా మధ్యలో అయిపోతే అతని అదృష్టం అంతవరకే ఉంటుందన్నమాట. అంటే రేఖ ఎవరి వాళ్ళు చేతిలో చూసుకోవచ్చు. రేఖలు అనేవి ఆ రేఖ ఫలితాన్ని అంచనా వేసుకోవచ్చు. రేఖ పూర్తిగా, ఏ రేఖ అయినా సరే పూర్తిగా ఉంది అంటే పూర్తిగా లైఫ్ లాంగ్ అతనికి మంచి జరుగుతుంది. ఎక్కడైతే ఆగిపోతుందో ధనరేఖ, ఆ తర్వాత ఇక అదృష్టం ఉండదు అన్నమాట. అలాగే ఈ రేఖ ఉన్నవాళ్ళు ఇంకా వేరే ఊరిలో ఉన్నటువంటి అత్తగారింటికి వెళ్ళి అక్కడే నివాసం ఉండటం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. ఏదైనప్పటికీ ఈ రేఖ ఉండటం అనేది అదృష్టమే ఒక విధంగా. అలాగే రేఖ కానీ పూర్తిగా ఇక్కడ వరకు వచ్చిందంటే అతనికి ఆ లభించిన అదృష్టం జీవితాంతం ఉంటుంది. తర్వాత మూడో ధనరేఖ గురించి తెలుసుకుందాం తదుపరి వీడియోలో. నమస్తే.